వేరే లైట్లే ఉండవాడ ఎక్కడ పరలోకంలో దగదగదగలాడతా వెలుతురు ఆయన నిలబడి ఉంటే చాలు. ఆ వెలుతురు ముందు మనం నిలబడగలమా? నిలబడగలం మనం? 1000 వోల్ట్స్ లైట్ వేసి దాని ఎదురుగా లైట్ ఎట్టుందని దాని ఎదురు చూడగలమేట 1000. కొద్దిసేపటికి మన కళ్ళు మసకలు వచ్చేస్తాయి. మరి ఆయన ఎంత ప్రపంచమంతా ఆయన ఎదురు నిలబడితే ఆయనలో వచ్చే వెలుగు మొత్తానికి సరిపోయిద్దంట. మరి ఆ వెలుగుని మనం చూడాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి మనం చూడాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత కోసమే మనం ఏం చేయాలంటే ఇక్కడ అపోస్తుల బోధ వినాలి. అంటే వాక్యం వినాలి. వాక్యం విని సహవాసంగా కూడుకోవాలి అందరూ. అందుకే మనందరం సహవాసంగా కూడుకుందాం. తర్వాత రొట్టె విరవాలి. తర్వాత ప్రార్థన చెయ్యాలి. తర్వాత ఎడతెగక నిత్యము ప్రార్థన చెయ్యాలి. అది చేసేవాళ్ళ కోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అది చేసేవాళ్ళ కోసమే దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు ఎవరున్నారా అని. మన నీతి సరిపోయిద్దా మంది? మనం ఏదో ప్రార్థన ఉంది కాబట్టి వచ్చాం, కానీ మిగతాది ఆత్మీయమైనటువంటి జీవితం మనకుందా? ఎవరికాళ్ళు పరిశీలన చేసుకోవాలి. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచోడు కాదు నేను చెప్పట్లా. నీ హృదయంలో నీకు తెలుసు. నీ హృదయంలో నీకు తెలుసు. అందుకోసమే మనము ఈ వాక్యాలు చదువుకుంటూ ప్రార్థన చేస్తూ సహవాసం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వీళ్ళలో చందుతో వెళ్తా ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద నాకు ఏదో కనపడింది. చందు చూస్తుండగానే నేను దొంగిలించేశా. ఇప్పుడు ప్రార్థనకు వచ్చి పాటలు పాడతా, నేను హోలీ హోలీ అని పాడతా, పరిశుద్ధుడు పరిశుద్ధుని ఆరాధిస్తున్నాను అనుకో, నాకెళ్ళి చూసి ఆయన ఏమనుకుంటాడు? దొంగ, నేను అది చేసావు కదా నువ్వు అంటాడు కదా. లేదా బూతులు తిట్టాను అనుకో, నేను ఆరాధిస్తూ ఉంటే ఆయన ఏమనుకుంటాడు? ఒరి నిన్నే గారు బూతులు తిట్టింది నువ్వు. మనల్ని మనం సరి చేసుకోవటం కోసం సహవాసం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేనేం చేస్తాను? ఆ చందు చూస్తున్నాడని తీసుకుందాం అనుకునేది కూడా తీసుకోకుండా ఆగిపోతా. బూతులు తిట్టేవాడిని కూడా తిట్టకుండా ఆగిపోతా. ఎందుకు? లేకపోతే నా గురించి రేపు చెబుతాడు. అందుకే సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అందుకే పెట్టాడు అందరూ సహవాసము చెయ్యాలని. కాబట్టి దేవుడు పిల్లరా మనకి ఈ యొక్క బలారాధన అనేటువంటిది ఇచ్చాడు. ఇది చూడండి, ఎవరు పాల్గొంటారు, ఎవరు చేస్తారు ఇది అంటే నమ్మి బాప్తీసము పొందినవారు. ఎవరైతే బాప్తీసం పొందుతారో, దేవుని నమ్ముతారో వాళ్ళు ఈ బలలో చేవేయాలి. ఎందుకంటే ఇది నిబంధన రక్తము చిందించి మన కొరకు ఏర్పాటు చేశాడు గనక. ఎందుకు పాల్గొనాలి మనం ఈ బలలో? చెప్పండి అమ్మ, మీరు చాలా నాళ్ళ నుంచి పాల్గొంటున్నారు. ఎందుకు మనం ఈ బలలో చేయి వేయాలి? ఎవరైనా వచ్చి అడిగారు అనుకో మిమ్మల్ని, మీరు చెప్పలేదనుకో, ఈ నాని పాస్టర్ ఏంది చెప్తాడు, వీళ్ళకి ఏం చెప్పలేదు కావాలి అనుకుంటారు కదా. మనం ప్రతిసారి చదువుకుంటున్నాం, నన్ను కూడా తిడతారు, కెల్విన్ వచ్చి ఏం చెప్పట్లేదు కావాలని. ఎందుకు బల్లలో చేయి వేయాలి మనం? ఎందుకు చేయాలంటే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకో. దేవుణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన నీ కోసం నా కోసము రక్తము చిందించి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన కొరకు మరణించాడు గనక ఆ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలలో చేయవేయాలి. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో పాపం ఏది కూడా ఉండకూడదు ఇక. ఎందుకంటే ఆయన నీ కోసం సిలువలో మరణించాడులే అని అనుకొని నువ్వు పాపం చేస్తూ ఉంటే. ఒకసారి ఈపురిపాలెం లోదన్ చర్చి దగ్గర డ్రామా వేశారు. సిలువదారి డ్రామా. ఒక ఆయన యేసు ప్రభు సిలువు, ఆ డ్రామాలో సిలువు కూడా మొయ్యాలి. ఇద్దరు కొరడాలతో కొడతా ఉంటారు ఆయన్ని. కొరడాలు కదా, ఈ గుడ్డ పేలికలు తెచ్చి కొడుతున్నారు ఆయన. కొరడాలతో కొడితే సిలువ కూడా పడేసి లెగెత్తే కూడా ఆయన నిజంగా కొడతలా, ఎందుకంటే డ్రామా అది. ఆయన ఏం చేస్తున్నాడు? సిలువుని మొయ్యలేనట్టుగా భారంతో ఉన్నట్టుగా మోసుకుంటా వస్తున్నాడు. తెచ్చి ఆడబెట్టి తర్వాత ఆయన పోర్షన్ మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ రావాలి. ఆడబెట్టి వెనక్కి వెళ్ళి 2 దమ్ములు సొట్టేసి మళ్ళీ వస్తున్నాడు.
సుందర్రావు. సో ఆయన యేసుప్రభులాగా నాటకం వేస్తా సిలువ మోస్తూ, డ్రామాలోనే సిలువ మోస్తూ అసలు పడిపోయినట్టు బలి యాక్షన్ చేశాడు. తంతంటే తన్నించుకున్నట్టు దేనం మనసు పెట్టాడు. ఇక ఆడబెట్టి వెనకెళ్ళి గబగబ చుట్ట 2 దమ్ములేసి మళ్ళీ వచ్చాడు. అలా కాదు మనం చేయాల్సింది. యేసుప్రభుని అయ్యా ఆయన కల్వరి సిలువలో మరణించాడు నా కోసమే కదా, నేను అబద్ధాలు ఆడినందుకే కదా, నేను పాపం చేసినందుకే కదా, నేను అపవిత్రుడిగా ఉన్నందుకే కదా ఈ కార్యం చేశాడు, నాకు ఈ అవకాశం ఇచ్చాడు నేను నమ్ముకోవటానికని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఈ కార్యము చేయాలి. అంతేగాని ఏడాడో తిరిగి వచ్చి ఏదేదో పనులు చేసి వచ్చి టయానికి వచ్చి దాన్ని తీసుకుంటే దానివల్ల ప్రయోజనము లేదు. కనుక ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రియులారా చూడండి, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవాలని మిక్కిలి ఆశపడి తిని. చూడండి, యేసు ప్రభు ఆశపడ్డాడంట. సిలువలోకి పోబోయే ముందు, శ్రమలకి వెళ్ళబోయే ముందు ఆ శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కూడా కలిసి భోజనము చెయ్యాలని ఆశపడ్డాడు. భోజనం అంటే ఏం లేదు, ఇదే పస్కా పండుగ అంటే ఇదే ఆరాధన. ఆయన రొట్టి, ఆయన రక్తమును అనగా ద్రాక్ష రసమును పంచాలని ఆశపడ్డాడు ఆయన. అంటే ఇది ఆయనకి ఆశ, మనందరం కూర్చోవాలని ఆశ ఆయనకి. కింద రాయబడింది, కింద చూస్తే చూడండి, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇంకా ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. చూడండి, దేవుని రాజ్యములో మరలా మనందరం కలిసేంత వరకు ఆయన పాల్గొనడు. ఆ ఒక్కసారి అందరితో పాల్గొన్నాడు. మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇక మనం కలిసినప్పుడల్లా కూడా ఈ కార్యాన్ని చేయాలి. మనము మన పనులు ఉండటం వల్ల నెలకు ఒకసారి పెట్టుకుంటున్నాం. మనం ఇది నెలకు ఒకసారి, కొంతమంది రోజు పెట్టుకుంటారు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉదయం సాయంత్రం కూడా పెట్టుకుంటారు. ఉదయం లేవగానే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు, మళ్ళీ సాయంత్రం పండుకోబోయే ముందు కూడా తీసుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండటం కోసం కదా. సో మనం ఇది నెలకు ఒకసారి మనము చేస్తూ ఉన్నాం. కనుక ఆయన ఈ పస్కాని ఆయన ఇచ్చి ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైనటువంటిది ఇది. కాబట్టి మనం కూడా ఇష్టముగా మనము పరిశుద్ధంగా మనం ఈ కార్యము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇష్టముగా చేయాలి మనందరం కూడా. ఆది సంఘము కూడా ఇది చేసింది పిల్లరా. కాబట్టి మనం కూడా చేయాలి. అంతేకాకుండా క్రమముగా పాల్గొనాలంట. మనం ఏం చేయాలి? మనం క్రమం తప్పకూడదు. మీరు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఒక్కసారైనా ఆగారా? తీసుకోకుండా చేయెత్తాల. ఆగారా ఎప్పుడన్నా? నేను చోట్ల ఏసై చూస్తున్నాడు అనగానే అప్పుడు ఎత్తింది సింధు. దేవుడు అందరం చూస్తున్నాడు కదా. ఆయన ఇష్టం ఏంటంటే బాప్తీసము పొందిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఎన్ని పనులుండా ముందు ఈ పని చేసినాకే వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే దీనిలో పాల్గొనలేదో దీనికంటే ఎక్కువ నీకు లోకంలో ఏదో ఉందని అర్థం. కాబట్టి క్రమం తప్పకుండా దీన్ని పాటించాలి. దీన్ని బల్లారాధనని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని క్రమము తప్పకుండా పుచ్చుకోవాలి. ఎందుకంటే మనము బాప్తీసం తీసుకునేటప్పుడు అడుగుతాం, ఎందుకు తీసుకుంటావు నువ్వంటే, ఇక నాకు అవసరం లేదా, ఈ లోకంతో పని లేదు, నాకు దేవుడు కావాలి, నా పాపాలు క్షమించబడాలి, నేను దేవునితో ఉండాలి కదా, ఈ లోకంతో నాకు సంబంధం లేదు. అప్పుడు చెబుతారు చాలామంది. మా ఇంటికాడ ఒక ఆయన, నువ్వు ఇస్తావా ఇవా అన్నాడు. ఏందయ్యా అన్న, నాకు దేవుడు వద్దు, నాకు దేవుడు తప్ప ఇంకేం అవసరం లేదు అన్నాడు. ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు, దేవుడు అంటే ఎంత ఇష్టం కావాలనుకున్నాం. బాగలేదు ఆయనకి, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. అందుకని ఆయన బాప్తీసం ఇస్తావా ఇవని కూర్చున్నాడు. సరే ఇచ్చిన తర్వాత దేవుడు ఎట్ట కొంచెం స్వస్థపరిచాడు, బాగానే ఉన్నాడు. ఇక ప్రార్థనకు రావట్లా. ఈకు ముందేమో ఇస్తావా లేదా, అబ్బే నాకు దేవుడే, ఇక అంత దేవుడే అన్నాడు. ఇచ్చి బాగానే ఉంది, తర్వాత ఇక ప్రార్థనకు రావట్లా కదా. అట్లా ఉండకూడదు. మనం దేవునికి నీ జీవితాన్ని ఇచ్చావంటే, సమర్పించావంటే, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని సన్నిధి తర్వాతే
ఏదైనా కానీ అలాంటి కమిట్మెంట్ మనకుందా? ఎందుకు ఉండాలి అది అంటే, ఎందుకు ఉండాలి అది? ఎవరి కోసం అది? నీ కోసమే. రేపు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకమైన బలాదాసుడా అని బహుమానం ఇస్తాడు ఆయన. నువ్వు నమ్మకంగా ఉన్నావు, నువ్వు నా ఎడల నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఒక్కరోజు కూడా నువ్వు నా సన్నిధి విడిచిపెట్టలేదు అని ఆయన నీకు రివార్డ్స్ ఇస్తాడు, నేను కాదు. అందుకోసం ఎవరికి వాళ్ళము క్రమం తప్పకుండా పాల్గొనాలి. అంతేకాకుండా ఎప్పటి వరకు మనం పాల్గొనాలి? ఎప్పటి దాకా పాల్గొనాలి మనం? ఈ ఆరాధనలో ఎప్పటి దాకా పాల్గొనాలి? అంతము వరకు, అంటే చచ్చిపోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు. ఒకవేళ నీకు బాగలేదు, నువ్వు రాలేకపోతున్నావు, ఈరోజు నీకు బాగలా, ఆరాధన దినం, మంచం మీద నుంచి కూడా లెగవలేని పరిస్థితిలో ఉన్నావు, అట్టని ఎగ్గొట్టకూడదు. దైవ సేవకుని పిలిచి దగ్గరికి పిలుచుకొని ఆరాధనలో ప్రార్థన చేయించుకొని పాలు పంపులు పంచుకోవాలి. అంతేగాని నాకు బాగలేదు కానీ వదిలేయకూడదు. అంతము వరకు మనము దీన్ని వెంబడించాలంట, పాల్గొనాలంట ప్రియులారా. కాబట్టి ప్రభు వచ్చు వరకు మనము దీన్ని చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనములో రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ప్రభు వచ్చు వరకు మనము ఆయన మరణాన్ని ప్రచురణ చేస్తాం. అంటే అంతము వరకు మనము దీన్ని చెయ్యాలి. ఇది చేసినందువలన మనకు వచ్చే లాభం ఏంటి? ఎవరికైనా తెలుసా మీలో? ఇప్పుడు బలారాధన మనం క్రమం తప్పకుండా శ్రద్ధతో, భక్తితో, యోగ్యతతో మనము చేసినందువలన మనకు వచ్చే లాభము ఏమిటి? చెప్పండి ఎవరన్నా మీలో. ఎందుకు చేస్తున్నాం మనం ఇది? లాభం ఏంటి దానివలన? అమ్మా చూడండి, యోహన్ రాసిన సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. యోహన్ రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. ఎందుకు మనం ఈ కార్యము చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని. చూడండి, ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం అంటే ఏంది? జీవించేవాడు. ఇది ఎవరైతే తింటారో వాళ్ళు నిత్య జీవము జీవిస్తారు. ఇది తినరో వాళ్ళు ఏమైపోతారు? చచ్చిపోతారు. మరి అందరూ చచ్చిపోతున్నారు కదయ్యా అని మీరు అడగొచ్చు. ఇది రెండు ఉన్నాయి ఈ లోకంలో, శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధం ఏంటంటే, ఇప్పుడు చచ్చిపోయామనుకోండి, ఆత్మ చచ్చిపోదు. ఈ శరీరము చచ్చిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది, అది యుగయుగాలు జీవించింది, చచ్చిపోయేది కాదు అది. ఇప్పుడు నీ భూలోకంలో నువ్వు చచ్చిపోయేదాకా దేవుని యొక్క శరీరమును ఆయన రక్తమును గనక నువ్వు పుచ్చుకుంటా ఉంటే దానికి ఏమిటి ఆనవాలు? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని. నువ్వు పరిశుద్ధంగా ఉండే కదా ఇది చేసేది. అపరిశుద్ధంగా ఉండి ఎవరు చేయరు కదా. పరిశుద్ధంగా దేవుని వెంబడిస్తున్నావు కాబట్టి నువ్వు చచ్చిపోయిన తర్వాత అయినా చేసావు కాబట్టి నిత్య జీవము నీకు దొరుకుతుంది, నిత్య జీవం జీవిస్తావు. అందుకే ఇక్కడ రాయబడింది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినం అంటే దేవుడు వచ్చేటువంటి దినమున ఆయన బోర ఓదగానే ఆటోమేటిక్గా దేవుని నమ్మిన వారు ఏం చేస్తారు? లెగుస్తారు అందరూ. నువ్వు లెగవాలంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పుచ్చుకోవాలి. నువ్వు లెగవాలి అంటే, నాకు లెగవాలని ఆశగా ఉందన్న వాళ్ళు చేయెత్తాలి. ఈ చేతులు ఎత్తే కార్యక్రమం ఏందో నాకు అర్థం కాదు. అట్టన్నా మీకు విశ్వాసం కలిగిద్దని, అట్టన్నా మీకు ఉత్సాహం వచ్చిద్దని, అట్టన్నా దేవుని రాజ్యానికి మీరు రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని. కాబట్టి మనం అంత్యదినాన లేపబడాలంటే ఆయన శరీరము రక్తం మనము పుచ్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 6వ అధ్యాయము 56వ వచనం చూస్తే అక్కడ రాయబడింది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా. చూడు, ఎవరైతే ఇప్పుడు ఇదేంది? ఇది యేసయ్య శరీరము ఆయన రక్తం.
అది ఎవరైతే తింటారో, యేసు ప్రభు ఏ విధంగా జీవిస్తున్నాడో, చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గర ఉన్నాడో, అదే విధంగా మనం కూడా తినేటువంటి వారు జీవించి తండ్రి దగ్గర ఉంటారంట. అందుకోసం ఇప్పుడు చెప్పండి, ఈ తినటం వల్ల వచ్చే ఫలితం ఏంది? నిత్య జీవం. నిత్య జీవం కోసమే మనం ఈ కార్యము చేస్తున్నాం. కాబట్టి ఈ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇది చెయ్యాలి. ఇది చెయ్యాలంటే పరిశుద్ధత మనకి కావాలి. అది చేయాలంటే రక్షణ మనకి కావాలి. అది చేయాలంటే బాప్తీసం మనకి కావాలి. అది ఆ బాప్తీసం రక్షణ వచ్చిన తర్వాత ఇక బోధ వినాలి, తర్వాత సహవాసంగా ఉండాలి, తర్వాత రొట్టె విరవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇలా చేస్తూ గనక మనం జీవిస్తూ ఉంటే మనం మరణించినా కానీ పరలోకానికి మనం వెళ్తామనేటువంటి నిశ్చయత దేవుడు మనకి ఇచ్చాడు. అది చేయలేదనుకోండి, ఏడకి వెళ్తాం? మీరు చెప్పండి, నేను చెప్పను. నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తా అన్న వాళ్ళు చేయెత్తాలి. నరకానికి వెళ్తారా? అందుకే నానిగారు ఎంత కష్టపడుతుంది ఈడ. మీరు ఎవరు నరకానికి వెళ్ళటం ఇష్టం? మాకు కాదు, దేవునికే ఇష్టం లేదు కదా. దేవునికే ఇష్టం లేదు. అందరం దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన కోరిక, ఆయన ఉద్దేశం, ఆయన ఆశ. అందుకోసమే ఎన్ని బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా ఆయన సన్నిధి విడవకుండా మనం వెంబడిస్తున్నాం. కాబట్టి ప్రియరా, ఇదిగో ఈ బల్లారాధన చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ఎన్నడూ కూడా మీరు విడవద్దు. ఎన్ని పనులుండా కానీ, అది ₹1,00,00,000 పని అయినా కానీ, నేను దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాతే వెళ్తానని పక్కన పెట్టి ఇక్కడికి వస్తే దేవుడు దానికంటే ఎక్కువ నిన్ను దీవిస్తాడు. కానీ మన ఆలోచనలు ఏంటంటే అది పోతే మళ్ళీ వచ్చిద్దో రాదో అవిశ్వాసంతో ఉంటాం. మనల్ని పరిశుద్ధమైన జీవితాన్ని గడుపు నిత్య జీవములో ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉండగా, ఆ ఉద్దేశాన్ని మన అందరం నెరవేర్చుదాం, ఆయన రాజ్యంలో ప్రవేశించుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన. చేయబోతుండగా ప్రతి బలహీనత మీరు తొలగించండి. మీ కృప చూపి